హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూర్స్. నా పేరు చంద్రచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పోడగొట్టుకుంటే ఆ నంబర్ని ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణలో మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది పోగొట్టుకున్నట్లయితే ఆన్లైన్లో వాటి వివరాలు ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఇప్పుడు చూపెడతాను. సో ముందుగా ఇక్కడ నేను ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఆర్టీఏ తెలంగాణ అని టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ రైట్ సైడ్లో కిందికి డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనకు డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ అని చెప్పి డైరెక్ట్గా మనము ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన లైసెన్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ని, అలాగే ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మన డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నా డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. చూడండి, ఇలా ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పైన క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ గెట్ డేటా పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన లైసెన్స్ నెంబర్, అప్లికెంట్ నేమ్, నాన్ ట్రాన్స్పోర్టా లేకపోతే ఇంకేదన్నా ట్రాన్స్పోర్టా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వ్యాలిడిటీయా, లేకపోతే నాన్ ట్రాన్స్పోర్ట్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఏంటి, నెక్స్ట్ ఆఫీస్ నేమ్ ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకు ఆన్లైన్లో ఈ విధంగా చెక్ చేసుకో. సో ఈ విధంగా మనము డ్రైవింగ్ లైసెన్స్ పోతే మన డీటెయిల్స్ని ఆన్లైన్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.